హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇక్కడ వచ్చేసి ఇంకా నేనైతే మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ అయితే వేశాను. ఇంక అందరూ ఇంక ఇడ్లీ తినేసి ఇంకా మా అమ్మాయి అయితే కాలేజ్కి వెళ్ళిపోయింది. ఇంకా ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇంకా తీరబడిగా కూర్చుని అయితే ఇంకా టిఫిన్ చేస్తున్నాను. నేను ఇంకేంటంటే నాకు కారం పొడి ఉంటే చాలండి. నేను ఇడ్లీలు వేసేదే కారం పొడి వేసుకుని తినడానికైతే ఇడ్లీ వేస్తాను, అంత ఇష్టం అన్నమాట. ఇంక తర్వాత వచ్చేసి ఇంక టిఫిన్ అంతా అయిపోయింది. ఇంక మేము ఎక్కడికి రెడీ అవ్వమంటే ఇంకా అమ్మ అయితే షాప్కి వెళ్దామని చెప్పింది. ఒక 2 చీరలు అయితే తీసుకుంటానని చెప్పింది అన్నమాట. అయితే రెడీ అవ్వరా అమ్మ కిందకని చెప్పాను. నేను రెడీ అయిపోయాను, అమ్మ రెడీ అయిపోయి కిందకి వచ్చినప్పటికి ఇద్దరం సేమ్ ఒకే కలర్ డ్రెస్. నేనైతే డ్రెస్, అమ్మ అయితే శారీ అయితే వేసేసుకుని ఇద్దరు నవ్వుకున్నావు. నువ్వు కూడా ఈరోజు ఎల్లోనే వెయ్యాలా అని అడిగాను. నాకేం తెలుసు నువ్వు వెళ్ళేస్తావని ఇంకా అలా అలా అనుకుని అయితే అమ్మ అయితే ఒక బ్లౌజ్ అయితే తీసుకొచ్చింది. ఆ టైప్లో కావాలి నాకు, ఆ శారీ అయితే బాగా నచ్చింది నాకు అనేసి అన్నది. అదే కావాలంటే ఎలా వస్తుంది మరి, అదేంటో కూడా నాకు తెలియదు. కలంకారీయో లేదు అంటే బాందినియో తెలియట్లేదు. బ్లౌజ్ అయితే పట్టుకుని వచ్చింది. ఇంక తర్వాత అయితే ఇంక మేము టీ పెట్టుకుని అయితే తాగేసాము. ఇంకా టీ తాగేసి బయలుదేరదామని చెప్పేసి అయితే ఇప్పుడు ఇంక బయలుదేరుతున్నాం. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది, కళ్ళు కూడా తెరవలేకపోతున్నాం అన్నమాట. ఆ ఎండకు వచ్చేసి అంత ఎక్కువ ఎండగా ఉంది. ఇంకా సరే అయితే అని ఇంకా బయలుదేరాం. ఇంకా ఈ బండి ఇంకా నేను ఎందుకు నేర్చుకున్నానో అనిపిస్తుంది. ఇంక అస్తమాను ఎవరినో ఒకరిని అలా బయటికి తీసుకెళ్తూనే ఉంటాను. అమ్మను ఒకసారి, మా అమ్మాయిని ఒకసారి. నేర్చుకోవడం ఒకటి మంచిదే, కాదని నేను అన్ను. ఎవరికన్నా ఇంట్లో బండి నడపడం వస్తే కనుక చాలా పనులు అయితే అవుతాయి. ఇంక నేను ఎవ్వరి మీద ఆధారపడనమాట, నా పనులన్నీ నేనే చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి షాప్కి అయితే వచ్చేసాము. ఇంకా మా అమ్మ అయితే ఇంకా ఆ షాపు ఆ చీరల్లో పడి పడి వెతికేసుకుంటుంది చీరలు. మా అమ్మ వచ్చేసి పాపం ఎలా కట్టుకుంటుందో ఏంటో చీరలు అయితే. నాకైతే చాలా గ్రేట్ అనిపిస్తుంది, ఎంత ఓపికగా చీరలు కట్టుకుంటున్నారు. మనం అయితే ఇంకెలా చుడిదార్ వేసేసుకుని కట్టుకోలేక అలా చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే ఇంక ఇప్పుడు కట్టకపోతే ఎప్పుడు కడతాం అనేసి అయితే అమ్మ తిడతా ఉంటుంది నన్ను. చీరలు కట్టుకోవాలి, అప్పుడెప్పుడన్నా కట్టుకోవాలి, వారంకి ఒకసారన్నా 2 సార్లన్నా కట్టుకోవాలి. అసలు మీరు చీరలే కట్టట్లేదు, ఇంక డ్రెస్సులు వచ్చిన దగ్గర నుంచి డ్రెస్సులే వేసేసుకుంటున్నారు. వేసుకోవద్దని నేను అనట్లేదు, చక్కగా అప్పుడప్పుడు చీరలు కట్టుకోండి అనేసి అంటుంది, ఎప్పుడు చెప్తూ ఉంటుంది అమ్మ. చాలామంది కూడా కామెంట్ పెట్టారు, మీరు శారీ కట్టుకోండి కట్టుకోండి అని. అసలు మీరు ఒక్కసారి ఆలోచించండి, వంట చేసేటప్పుడు నిజంగా ఎంత కష్టంగా ఉంటుంది తెలుసా. అది కూడా వీడియో తీస్తూ చేయాలంటే చాలా కష్టం. అది చీర కట్టుకుని వంట చేయాలంటే అసలు నా వల్ల అయితే అవ్వట్లేదు. నేను చాలాసార్లు అయితే చీర కట్టుకునే వీడియో చేశాను, కానీ నిజంగా చెప్తున్నాను, అలవాటు లేక చాలా ఇబ్బంది అయిపోతుంది. అసలు వీడియో తీయడమే చాలా కష్టమైన పని అండి. ఆ వీడియో చేస్తూ తీస్తూ మధ్య మధ్యలో ఆపుతూ ఇలాగ మనం వీడియో తీయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే నాకు కూడా తెలీదు, ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టేద్దాము అని అనుకున్నాను, చాలా ఈజీ అనుకున్నాను. కాకపోతే ఇందులోకి వచ్చిన తర్వాత అయితే నాకు తెలిసింది ఎంత కష్టమా, ఇంత కష్టపడుతున్నారా అందరూ అని చెప్పేసి అయితే నాకు తెలిసింది. అయినా కష్టం లేకుండా ఇంకెక్కడ సుఖం ఉంటుంది చెప్పండి. కష్టపడితేనే డబ్బులు వచ్చేదన్నా సుఖపడేదన్నా కష్టం తర్వాతనేనండి. కాకపోతే ఏంటంటే ఇంక అస్సలు అవ్వట్లేదు మాట, నా వల్ల అయితే చీర కట్టుకోవడం అవ్వట్లేదు. ఇక్కడైతే అమ్మ అయితే ఇంక 2 గంటల టైం పట్టిందండి 2 చీరలు తీసుకోవడానికి. అంటే గంటకు ఒక చీర తీసుకుందన్నమాట నాకు తెలిసి. నేను అదే అన్నాను, ఎందుకమ్మా ఇన్ని రకాలు చూపించమని 2 తీసుకున్నామంటే ఆవిడకి ఏమి నచ్చలేదంట. మొన్న అలాగే సిరి అలాగే చేసింది. సిరి అంటే మా అమ్మాయి అండి, మా అమ్మాయి పేరు సిరి. సిరి కూడా అలాగే చేసింది. అంతకు మించి నువ్వు ఇలాగ అన్నీ తీపించావు, 2 చీరలు తీసుకున్నావా అంటే ఇంకా ఆవిడకి 2 చీరలు నచ్చినాయి అంట. ఇంకా షాప్లో ఉంటే అసలు టైమే తెలియదండి, అస్సలు టైం తెలియదు, నిజంగా చెప్తున్నాను. ఇంకా చీరలు అవి చూస్తే చూస్తే ఇంకా టైం అంతా అలాగ అయిపోయింది. నేనైతే ఇంకా చీరలు అయితే తీసుకోలేదు, ఎందుకంటే చాలా చీరలు అలా ఉండిపోయినాయి కదా, నేనేమో అసలు కట్టట్లేదు. ఇంకా అన్నీ చుడిదార్లే వేసేస్తున్నాను కదా, ఇవే తీసుకుంటున్నాను ఎక్కువ. ఈ షాప్లో ఒక ఆవిడ వర్క్ చేసే ఆవిడకైతే నేను పాత చీరలు నా దగ్గర ఉంటే నేను అడిగాను కావాలని చెప్పి. అంటే అందులో కొన్ని పాత చీరలు ఉన్నాయి, కొన్ని కొత్త చీరలు ఉన్నాయన్నమాట. అవన్నీ ఒక 20 చీరల వరకు నేనైతే ఆమెకి ఇచ్చేసాను. ఒక 20-30 చీరలన్నా ఉంటాయి, తనకి ఇచ్చేసాను. ఒకసారి అమ్మ నేను ఏంటంటే 2 బ్యాగుల్లో పట్టుకొని వచ్చి తనకి ఇచ్చేసాము. ఎందుకంటే అడిగాను కావాలమ్మా అనేసి అంటే, కావాలి నాకు ఇవ్వండి అనేసి అంటే శారీస్ అవి తీసుకొచ్చి ఇచ్చేసాను అనమాట నేను. ఎందుకంటే మనం కట్టట్లేదు, అవి అలానే ఉండిపోతున్నాయి.
నా చీరలు చాలా వరకు కొత్త చీరలున్నాయి. పైగా అప్పుడప్పుడు ఒక 2, 3 సార్లు కట్టిన చీరలే కదా! ఇంక అసలు చెక్కు చెదరవమాట. అంత నీట్‌గా ఉంటాయి. అయినా కూడా నేను ఇచ్చేసాను. పోన్లే మనం ఎలాగా కట్టుకుంటలేదు కనీసం ఎవరైనా కట్టుకుంటారు. అలా బీరువాలో ఉంచి, ఉంచి అలా ఉంచే కంటే ఎవరికైనా ఇస్తే బెటర్ అని చెప్పేసి మొన్న మధ్యలో అయితే ఇంకా కొన్ని చీరలయితే తీసి ఇచ్చేసాను. అప్పుడప్పుడు నేను అన్ని బట్టలు సర్దుతా ఉంటాను కదా! ఇంకా అవన్నీ తీసేసి పక్కన పెట్టేస్తాననమాట. ఇంకా అవన్నీ తీసి ఎవరికో ఒకళ్ళకి ఇస్తాను. అది బాగా పాడైపోయి ఇంక చూడడానికి బాగోదు అలా కాదు. మంచివే ఇస్తాను ఎవరికి ఇచ్చినా కూడా నీట్‌గా ఉన్నవి. ఎందుకంటే వాళ్ళు వాడుకోవాలి. మనం చిరిగిపోయినయి ఇస్తే వాళ్ళు ఇంకేం వేసుకుంటారు అది. పైగా నా బట్టలన్నీ చాలా నీట్‌గా కొత్తగా బానే ఉంటాయి. ఇంకా అలా ఎవరికో ఒకళ్ళకి ఇస్తూ ఉంటానన్నమాట. ఏదో మనకు తోచింది మనం ఏం కొత్త బట్టలు ఏం కాదు కదా! మనం వాడేసింది. అది కూడా వాళ్ళని అడిగి ఇచ్చాను. ఇంక ఇప్పుడైతే ఇంటికొచ్చేసిన తర్వాత అయితే ఇంకా వంట అయితే చేసేస్తున్నాను. అంటే మీకు ప్రతి వీడియోలో ఏదో ఒకటి ఉపయోగం ఉండాలి కదండీ! మరి అందుకనే ఒక కూర అయితే నేను చేసి చూపిస్తున్నాను. ఇదేంటంటే బెండకాయ కోడిగుడ్లు మసాలా పులుసండి ఇది. చాలా బావుంటది. ఇప్పుడు వచ్చేసి కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ అయితే వేసేసుకుని తాలింపు పెట్టుకుని వేయించేసుకోవాలి. ఈ కూర చాలా బావుంటదండి ఇది. అంటే బెండకాయ చాలామంది తినరు కదా! ఏం బావుంటది, జిగురుగా ఉంటది అలా ఇలా అని చెప్పేసి. అలా ఏముండదు, చాలా టేస్ట్ ఉంటది. మీకు అలా జిగురుగా వద్దు అనుకున్న వాళ్ళు ముందు బెండకాయలని నూనెలో బాగా ఫ్రై చేసేసుకుని పక్కకు తీసుకుని అప్పుడు మిగతా ప్రాసెస్ అంతా చేసుకోండి. నేనైతే ఇంకా మామూలుగా వేసేస్తున్నాను. నాకు బెండకాయలా తింటేనే ఇష్టం. దాన్ని జిగురు తీసేసి అలా వద్దు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది చూడండి కాకరకాయ చేదుగా ఉందని చేదంతా తీసేసి అంటే మొత్తానికి పైన చెక్కు కూడా తీసేస్తారు. ఇంకా అప్పటిదానికి ఎందుకు కాకరకాయ తినడమో నాకు అర్థమవ్వదు. ఇప్పుడు ఏ కాయగూరలు ఎలా తినాలో మనం అలానే తినాలి. అందులో ఉన్నవన్నీ మనం తీసేసి తింటే అది తిన్నా కూడా ఉపయోగం ఉండదన్నమాట. నేనైతే ఇంక ఇలానే వండేస్తున్నాను. మీరు ఇంక అలా జిగురుగా వద్దు అనుకున్న వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నానన్నమాట. బెండకాయలు ముందు ఆయిల్‌లో వేసేసి ఫ్రై చేసి పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా! వేగడం కోసం కొంచెం ఉప్పు, పసుపు అయితే వేసేసాను. ఇప్పుడు అందులోనే ఒక 3 టమాటాలు అయితే వేసుకున్నాను. ఇది ఒక పావు కేజీ బెండకాయలు అన్నమాట ఇవి. ఇప్పుడు అలా కొంచెం సేపు మూత పెట్టేస్తే ఏంటంటే కొంచెం చక్కగా మగ్గుతాయి. ఓ పక్కన రైస్ పెట్టేసాను. ఓ పక్కన కోడిగుడ్లు అయితే ఉడకపెడుతున్నాను. ఇది కోడిగుడ్లు నేనే కావాలని వేసుకుంటున్నాను. మీరు వద్దు అనుకుంటే కోడిగుడ్లు వేసుకోవద్దు. ఏదో ఒకటి మనకు నంజు ఉండాలి కదా! ఇంత కష్టపడి అన్నీ చేస్తే ఇంక ఇంట్లో వాళ్ళు అంటున్నారు, ఇంకెప్పుడు చూసినా ప్రతి కూరలోని కోడిగుడ్లు వేసేస్తున్నావు అది ఇది అని అంటున్నారు. ఏమండి కోడిగుడ్లు ప్రతిరోజు తినమని డాక్టర్లే కదా చెప్తున్నారు. ఏదో విధంగా మనం ఒక ఆమ్లెట్ వేసుకునో, ఉడకబెట్టుకునో, కూరలో వేసుకునో తింటే ఏంటంటే బావుంటది కూర వచ్చేసి. ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. ఈ కూర ఏంటి అని నేను చెప్పకముందే వాళ్ళే చెప్పేస్తున్నారు. ఇంకేముంటది ఈవేళ ఏ కోడిగుడ్లో వేసేసి వండేసి ఉంటదిలే అన్నట్టు వాళ్ళే చెప్పేస్తున్నారు. తల్లి కూతుర్లు షాప్‌కెళ్ళారు కదా! ఇంక అక్కడే టైం అయిపోయి ఉంటది. ఇంక టైం అయిపోయిన తర్వాత ఇంటికొచ్చిన తర్వాత ఏదో ఒక కూర వండి పడేద్దాంలే అని చెప్పేసి ఏ గుడ్లో వండేసి ఉంటదిలే అని డైలాగులు వేశారండి. నిజంగా ఆళ్ళు చెప్పినట్టుగా నేను కూర తీసుకుని ఇలాగ టేబుల్ మీద పెట్టేటప్పటికి ఇంక ఆళ్ళందరూ నవ్వేశారన్నమాట. ఈరోజొచ్చేసి ఇంక ఈ బెండకాయలు ఉన్నాయి కదా! చక్కగా ఫ్రై చేసేసుకోండి. కొంచెం సేపు ఒక 5 నిమిషాలన్నా చక్కగా ఫ్రై చేసుకుని అలా సిమ్‌లో పెట్టేసి మూత పెట్టేసి ఉంచేయండి. అవి చక్కగా మగ్గుతాయి. ఈలోగా నేనేం చేస్తానంటే ఈ గుడ్లు అవి చక్కగా ఒలిచేసుకుని గుడ్లు ఓ పక్కన ఫ్రై చేసేస్తున్నాను. ఎందుకంటే కోడిగుడ్లు అలా వేసుకుని కంటే కొంచెం ఫ్రై చేసుకుంటే బావుంటది. ఇక్కడ చక్కగా మగ్గిపోయినాయి కదా! బెండకాయ ముక్కలు చక్కగా లేతగా ఉన్నాయండి. బావున్నది. ఈ కర్రీ చాలా బావుంటది. కొంచెం మందికి ఇంక చింతపండు వద్దు అనుకున్న వాళ్ళు మాత్రం మీరు పెరుగు వేసుకోండి. ఇప్పుడు ఇందులో వచ్చి జీలకర్ర, ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా అయితే వేసేస్తున్నాను. కొంచెంమంది చింతపండు ఇష్టపడరు కదా! వాళ్ళైతే కొంచెం పెరుగు వేసుకోండి. చాలా బావుంటది. నేనైతే కొంచెం చింతపండు పులుసు అయితేనే వేస్తున్నాను. ఒకసారి ఇవన్నీ వేసేసి బాగా వేయించేసుకోవాలి. ఇప్పుడు అందులో తినేదాన్ని బట్టి కారం అయితే 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను. ఒకసారి కారం వేసిన తర్వాత కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. నేను షాపుకి వెళ్ళినా
కరెక్ట్ టైంకే చేసేస్తాను, వెళ్ళకపోయినా కరెక్ట్ టైంకే చేసేస్తాను. లేట్ అయిపోయిందని, టైం ఉందని అలానే ఏం కాదు. నేను ముందుగానే అనుకున్నాను ఈరోజు ఇలా వండుదామని అనుకునే వెళ్ళానమాట. వచ్చిన తర్వాత వంట చేశాను. ఎందుకంటే వంట చేసుకుని ఎందుకులే చల్లగా అయిపోతాయి కదా, వచ్చిన తర్వాత చేద్దామని చెప్పేసి ఇప్పుడు అందులో కొంచెం వాటర్ అయితే వేసేసి మూత పెట్టేసేయండి. ఆ పక్కనైతే కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసేసి అయితే గుడ్లు అయితే ఫ్రై చేసేస్తున్నాను. ఎందుకంటే మసాలా ఏమీ వేయలేదు, ఇందులో వేస్తాను కదా, అందులో అవసరం లేదు. గరిటెతో తిప్పే పని లేదండి, అలా తిప్పేసుకుంటే సరిపోతుంది. గుడ్లు చక్కగా రౌండ్గా తిరుగుతున్నాయి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇదైతే చక్కగా ఉడుకుతుంది. ఉప్పు అది నేను చూసుకుంటున్నాను అనమాట. అక్కడ గుడ్లు కూడా ఫ్రై అయిపోతుంది, ఇక్కడ కూర కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం చింతపండు పులుసు అక్కడ నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఇంకా చింతపండు పులుసు అయితే వేసేసుకోవాలి. కొంచెం చిక్కగా ఒకసారి మనం కలిపింది మాత్రమే వేయాలి. మనం చింతపండు ఇంకా పులుపు ఉంటుంది కదా, వేస్ట్ చేయకూడదని 3-4 సార్లు నీళ్ళు వేసి పిండి వేయొద్దు. దయచేసి ఒక్కసారి మాత్రమే వేయండి, ఎందుకంటే ఇది కొంచెం చిక్కగా ఉంటేనే ఈ కూర బాగుంటుంది. ఇంకా అసలు పల్చగా మాత్రం వాటర్ వేయొద్దు. ఇంకా వేసేసిన తర్వాత ఇంకా ఎగ్స్ కూడా నేను ఫ్రై చేసిన ఎగ్స్ కూడా వేసేసాను. మీరు వద్దనుకుంటే ఎగ్స్ వేసుకోవద్దండి. నాకు కావాలని చెప్పి నేను ఎగ్స్ వేసుకున్నాను. ఎందుకంటే నేను ఎక్కువ ఎగ్స్ వాడతానండి, ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా అందులో, అందుకోసమని నేను ఎక్కువ వాడుతూ ఉంటాను. ఇక్కడైతే ఇంకా కొంచెంసేపు సిమ్లో పెట్టేస్తే కూర అయితే రెడీ అయిపోయిందండి. ఈరోజు మా లంచ్ వచ్చేసి ఇంకా బెండకాయ కోడిగుడ్లు మసాలా పులుసు అండి. ఇంకా అద్దరిపోవాల్సిందే, ఇంకా తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే వంట అయిపోయింది, ఇంకా అన్నీ సర్దేసుకుంటున్నాను. ఇంకా ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి. మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను. మరి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయ్యండి అందరికీ. ఇంక ఇక్కడ వచ్చేసి కూర అయితే చూసేయండి. ఇంకా బెండకాయ తినేవాళ్ళు కూడా తినేస్తారండి, అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చేయండి, ప్లీజ్ అండి. బై అండి అందరికీ.